నమస్తే. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అధికారిక ప్రతినిధుల నుండి వెలువడిన ఒక సంచలన ప్రకటన ఇప్పుడు ఇటు సినీ వర్గాల్లో అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారానికి కారణమైంది. తమ హీరో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రా ఎన్టీఆర్ అనే ఆర్గనైజేషన్తో జూనియర్ ఎన్టీఆర్కు కానీ ఆయన ఆఫీస్కు కానీ ఎలాంటి సంబంధం లేదంటూ తారక్ టీం ఒక అఫీషియల్ స్టేట్మెంట్ను విడుదల చేసింది. జూలై 18న ఈ సంస్థ నిర్వహించ తలపెట్టిన ఊరు వాడ అనే భారీ ఈవెంట్ ద్వారా ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగుతున్న తరుణంలో హీరో ఆఫీస్ ఈ విషయాన్ని ఖండించడం హాట్ టాపిక్గా మారింది. ఈ సంస్థను నడిపిస్తున్న కీలక వ్యక్తులకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు మరియు ఈ వివాదం తారక్ సినీ కెరీర్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందనే అంశాల తాలూకు పూర్తి విశ్లేషణను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. టాలీవుడ్లో ఎన్టీఆర్ క్రేజ్ మరియు ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా రా ఎన్టీఆర్ అనే పేరుతో ఒక రిజిస్టర్డ్ ఎన్జిఓ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని వివిధ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు, అన్నదానాలు మరియు విద్యార్థుల ఫోర్స్ అంటూ విస్తృతంగా యాక్టివిటీస్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ కార్యకలాపాలు చూసి చాలామంది ఇది జూనియర్ ఎన్టీఆర్ కనుసన్నల్లోనే నడుస్తుందని భావించారు. కానీ తాజాగా ఎన్టీఆర్ ఆఫీస్ ఈ సంచలనాలను పూర్తిగా తిప్పికొట్టింది. రా ఎన్టీఆర్ సంస్థకు తమకు ఎలాంటి అనుబంధం కానీ భాగస్వామ్యం కానీ లేదని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా లేదా తమ ప్రమేయం లేకుండా ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ చందాలు వసూలు చేసినా, ప్రకటనలు చేసినా అవి అధికారికం కావని తారక్ టీం హెచ్చరించింది. హీరో తరపున ఎలాంటి అధికారిక సేవా కార్యక్రమాలు ఉన్నా అవి కేవలం ఆయన సొంత పిఆర్ టీం లేదా మేనేజ్మెంట్ ద్వారానే మాత్రమే వెలువడతాయని పేర్కొంది. ఈ సంస్థతో ఎన్టీఆర్ను ముడిపెడుతూ వస్తున్న రూమర్లకు ఇదే తమ చివరి సమాధానమని, మీడియా మరియు అభిమానులు ఇలాంటి అన్వెరిఫైడ్ వార్తలను నమ్మవద్దని కోరడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫ్యాన్ అసోసియేషన్ లేదా ఆర్గనైజేషన్ను ఇంత బహిరంగంగా దూరం పెట్టడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనే విశ్లేషణలు ఇంటర్నెట్లో జోరుగా సాగుతున్నాయి. ఆన్లైన్ ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ రా ఎన్టీఆర్ సంస్థను లీడ్ చేస్తున్న కీలక నిర్వాహకులకు మరియు దాన్ని నడిపిస్తున్న పెద్దలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఈ సంస్థ నిర్వహించిన కొన్ని సామాజిక పోస్టర్లు మరియు కార్యక్రమాల వెనుక పొలిటికల్ ఇంట్రెస్ట్ దాగి ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ అధికార కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా తమ పొలిటికల్ మైలేజ్ కోసం ఈ సంస్థను కొందరు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని నందమూరి అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో శ్యామ్ అనే ఎన్టీఆర్ అభిమాని మృతి చెందిన సమయంలో కూడా ఈ వ్యవహారం పెద్ద పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ రా ఎన్టీఆర్ నిర్వహించి తలపెట్టిన ఊరువాడ ఈవెంట్ను పొలిటికల్ మైలేజ్ కోసం కొందరు వాడుకుంటున్నారనే సమాచారంతోనే ఎన్టీఆర్ తనను తాను ఈ రాజకీయ చదరంగం నుండి సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలను ఒక లోతైన కోణంలో విశ్లేషిస్తే ఈ విధమైన ఫ్యాన్ అసోసియేషన్ వివాదాలు మరియు రాజకీయ లింకులు జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఎన్టీఆర్ కేవలం టాలీవుడ్కే పరిమితం కాకుండా బాలీవుడ్లో నటిస్తూ పాన్ ఇండియా చిత్రాలతో నేషనల్ లెవెల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్న సమయంలో తన పేరు చుట్టూ ఏదైనా ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం జరిగితే అది ఆయన సినిమాల బిజినెస్ మరియు పబ్లిక్ ఇమేజ్పై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఎన్టీఆర్ అభిమానుల పేరుతో వైఎస్ఆర్సీపీ రాజకీయాలకు సపోర్ట్ దక్కుతుందనే నెరేటివ్ బిల్డ్ అయితే అది అధికార పక్షానికి చెందిన శ్రేణుల్లో ఆగ్రహానికి కారణం కావచ్చు. గతంలో అనంతపూర్ వంటి ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఎన్టీఆర్పై చేసిన కొన్ని కామెంట్స్ మరియు దానికి ఫ్యాన్స్ ఇచ్చిన కౌంటర్లు ఎంతటి రచ్చకు దారితీశాయో మనం చూసాం. అందుకే ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని, తనొక ప్యూర్ కమర్షియల్ హీరోగా పాన్ ఇండియా మార్కెట్ పైనే దృష్టి పెట్టానని నిరూపించుకోవడానికి ఎన్టీఆర్ ఈ రా ఎన్టీఆర్ సంస్థను డీఓన్ చేసుకోవడమే కరెక్ట్ అని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. తన కెరీర్కు ఎలాంటి లీగల్ లేదా పొలిటికల్ డ్యామేజ్ జరగకుండా ఉండేందుకే తారక్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఎన్టీఆర్ ఆఫీస్ ఇచ్చిన క్లారిఫికేషన్ మరియు దాని వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు సోషల్ మీడియాలో ఒక పెద్ద లీగల్ అండ్ పొలిటికల్ డిబేట్కు తెరలేపాయి. తన సినీ కెరీర్ను ఎలాంటి వివాదాల్లోకి లాక్కుండా ఉండేందుకు తారక్ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. మరి రా ఎన్టీఆర్ సంస్థను దూరం పెడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ విడుదల చేసిన ఈ అధికారిక ప్రకటనపై మరియు దీని వెనుక ఉన్న పొలిటికల్ లింకులపై మీ అభిప్రాయం ఏంటి? తారక్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్కు హెల్ప్ అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.